నమస్తే అందరికీ ముందుగా ఉగాది శుభాకాంక్షలు అలానే నూతన సంవత్సర శుభాకాంక్షలు. తెలుగు వారికి ఉగాది రోజు నుంచే నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. అందరూ న్యూ ఇయర్కి ఇలా న్యూ ఇయర్ సెలబ్రేషన్ చేస్తారు, కానీ మన తెలుగు వారికి ఉగాది రోజు నుంచే మనకి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది. అలానే మనకి 12 రాసుల వారికి ఎలా ఉందని చెప్పేసి అందరూ ఆసక్తిగా ఈరోజే అందరూ టీవీలు పెట్టుకొని కానివ్వండి అందరూ చూస్తూ ఉంటారు. సో మనం ఈరోజు 12 రాసుల వారికి ఈ ఇయర్ ఎలా ఉండబోతుంది, అసలు ఈ సంవత్సరం ఎవరికి ఏ రాశుల వారికి ఎలా ఉండబోతుంది అనేది మనతో ఈరోజు చెప్పడానికి కీర్తిశేషులు అనంత మల్లయ్య శర్మ గారి పుత్రులు కానివ్వండి, ప్రియ శిష్యులు అని చెప్పుకోవాలి. ప్రస్తుతం శ్వేతార్గణ మూల గణపతి ఆలయంలో ఉంటారు. అలానే మనకాలి ఆస్థాన పండితులు, అలానే పంచాంగ కర్త అని చెప్పాలి. ఈయన చెప్తూ ఉంటే, ఈ స్వామివారు చెప్తూ ఉంటే పంచాంగం కానివ్వండి జాతకాల గురించి అలా వింటూ ఉంటారనమాట. ఆయన పంచాంగం మొదలు పెట్టారంటే వెళ్ళే వాళ్ళు కూడా ఆగి మరీ వింటారు, అంత చక్కగా చెప్తారు. ప్రస్తుతం మనతో రాధాకృష్ణ శర్మ గారు ఉన్నారు. అసలు ఈ సంవత్సరం 12 రాసుల వారికి ఎలా ఉండబోతుంది ఏంటనేది ఆయన మాటలో తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం. అంటే చెప్పండి, అంటే చాలామంది ప్రతిసారి మనకి నూతన సంవత్సరం అనేది ఉగాదికి అని చాలామంది తెలుసు, కానీ అందరూ న్యూ ఇయర్కి 31st అవగానే జనవరి 1కి న్యూ ఇయర్ అని చెప్పేసి సెలబ్రేషన్ చేస్తుంటారు. కానీ మన తెలుగు వారికి మనకి ఇదైతే ఉంటుందో ఉగాదికే మనకి నూతన సంవత్సరం ప్రారంభం అవుతుంది, కానీ అది ఎవరు పాటించట్లేదు. దాన్ని ఒకసారి మా ప్రేక్షకుల కోసం. శ్రీ కళ్యాణ గుణావహం రిపుహరం దుస్వప్నదోషాపహం గంగాస్నాన విశేష పుణ్యఫలదం గోదానతుల్యం నృణాం ఆయుర్వృద్ధితముత్తమం శుభకరం సంతాన సంపత్ప్రదం నానాకర్మ సుసాదనం సముచితం పంచాంగమాకర్ణ్యతాం. అసలు పంచాంగాన్ని ఎందుకు చూడాలి అనే విషయాన్ని చూసుకున్నట్లయితే సమస్త కళ్యాణములు జరిగేది పంచాంగం ద్వారానే. మనం ముహూర్తం చూసుకొని ఏ కార్యం చేసినా అన్ని శుభాలు కలుగుతాయి అని చెప్తున్నారు. సమస్త కళ్యాణ గుణావహం రిపుహరం, దుస్వప్నములు అన్నీ కూడా తొలగిపోతాయి. ఈ యొక్క పంచాంగాన్ని చూసుకొని మనం ఏ కార్యం ఆరంభించినా కూడా దానికి సంబంధించిన ఏదైనా విఘ్నములు కలిగినా ఏవైనా కీడులున్నా కూడా అవన్నీ తొలగిపోయి వారికి మంచి శుభాలు కలిగే అవకాశం ఈ యొక్క పంచాంగం ద్వారా కలుగుతుంది అని. గంగా స్నానము చేసినటువంటి శుభ ఫలితం కూడా ఈ పంచాంగం వినడం వల్ల, ఈ పంచాంగ శ్రవణం వల్ల కలుగుతుందని, అదేవిధంగా గోదానం ఇచ్చినటువంటి మంచి ఫలితం కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం ద్వారా కలుగుతుందని, ఆయుహు వృద్ధి చెందుతుందని. అంటే మనం చేసే ప్రతి కార్యంలో కూడా పంచాంగాన్ని అనుసరించి చేసుకున్నట్లయితే మనకు ఆయుహు వృద్ధి, మనం చేసే పనికి కూడా ఆయుష్ పెరుగుతుందని. ప్రతిదానికి కూడా ఎక్స్పైరీ డేట్ ఉంటుంది. ఆ ఎక్స్పైరీ డేట్ లేకుండా ఆ ఎక్స్పైరీ డేట్ని కొంచెం మార్చి మనకు శుభాన్ని కలిగింపజేసేదే ఈ యొక్క పంచాంగము. అదేవిధంగా సంతాన వృద్ధి కలుగుతుందని. సంతానము అంటే మనం తత్వంలో చూసుకుంటే ఇక్కడ చెప్పబడ్డ విషయాన్ని 2 విధాలుగా చూసుకోవచ్చు. ఒకటి మనకు మన సంతానం అంటే మన వంశవృద్ధి కలుగుతుందని. రెండోది ఏమిటంటే మనం చేపట్టే కార్యం ఏదైతే ఉందో ఆ కార్యము వృద్ధి చెందుతూ దినదిన ప్రవర్ధమానమై వెలుగొందుతుంది అని. అదేవిధంగా ఏ కర్మను ఆచరించినా అది సాధ్యం కాదు అని లేకుండా, అసాధ్యము అనేది లేకుండా ప్రతి పని కూడా సాధ్యమవుతుంది అనే విషయాన్ని ఈ యొక్క పంచాంగం చూసుకోవడం ద్వారా తెలుస్తుంది. అసలు పంచాంగం అంటే ఏంటి? పంచాంగము అంటే 5 అంగములతో కూడుకొని ఉన్నది. ఏమిటి ఆ 5 అంగాలంటే తిథి, వార, నక్షత్ర, యోగ, కరణములు. తిథి చూసుకోవడం వల్ల శ్రేయం కలుగుతుందట, వారం చూసుకోవడం వల్ల ఆయుష్ పెరుగుతుందట, అదేవిధంగా నక్షత్రాన్ని చూసుకోవడం వల్ల పాపాలన్నీ కూడా తొలగిపోతాయట. అదేవిధంగా మనకేం చెప్పబడిందంటే యోగం చూసుకోవడం వల్ల రోగాలన్నీ నివారణ అవుతాయట. అదేవిధంగా కర్ణం చూసుకోవడం వల్ల మనకు ఏ కార్యమైనా కూడా సిద్ధిస్తుందట. కనుక ఈ 5 అంగములు చూసుకోవడం వల్ల మనకి సిద్ధులు కలుగుతాయి. అయితే ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరం. అందరికీ విశ్వావసునామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ విశ్వావసునామ సంవత్సరంలో
మరి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనే విషయాన్ని చూస్తే మరి ద్వాదశ రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని మనం ముందుగా పరిశీలిస్తే మనకు రాజపూజ్య అవమానాలు చూసుకోవాలి. అయితే మనము పంచాంగ శ్రవణం చెప్పే ముందు మొట్టమొదలు చూసుకోవాల్సింది ఈ దేశ రాష్ట్ర పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయో చూసుకోవాలి. దీన్ని ఎవరు చూసుకుంటారు అంటే నవనాయకులు అని. మనకు ఈ రాజు ఎవరు, మంత్రి ఎవరు, సస్యాధిపతి ఎవరు, ధాన్యాధిపతి ఎవరు, ఈ విధంగా పరిపాలించే వాళ్ళు ఈ గ్రహాలు 9 గ్రహాలు ఏవైతే 7 గ్రహాలు ఉంటాయో అవి పరిపాలనకు ఉంటాయి. అయితే ఈ 7 గ్రహాల్లో మరి ఈ నవనాయకులు అంటే ఈ నాయకత్వం ఎవరు వహిస్తున్నారు అంటే ఈ సంవత్సరానికి రాజుగా రవి ఉన్నాడట, మరి మంత్రిగా చంద్రుడు ఉన్నాడు, సస్యాధిపతిగా గురువు ఉన్నాడు, నీరసాధిపతిగా బుధుడు ఉన్నాడు, ధాన్యాధిపతిగా కుజుడున్నాడు, అర్ఘ్యాధిపతిగా రవి, మేఘాధిపతిగా రవి, సేనాధిపతిగా రవి, మరి రసాధిపతిగా శని, పశుపాలకుడు యముడు, అదేవిధంగా పశు రక్షకుడు కృష్ణుడు. ఈ విధంగా నవనాయకులు మనను ఈ సంవత్సరం కూడా నాయకత్వం వహిస్తున్నటువంటి వారు. ఇందులో భాగంగా మరి ఈ సంవత్సరము ఎక్కువగా రవిపాలు ఉన్నది కనుక ఈ సంవత్సరము రవిగ్రహ ఆధిపత్యం వలన మనకు ప్రజల్లో సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఎండలు మండిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా ఉన్నవాడికే ధనం వస్తూ ఉంటుంది, లేనివాడు ఇంకా ఇబ్బందులు పడే అవకాశం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. చంద్రుడు మనఃకారకుడు, వాడు మంత్రిత్వ స్థానంలో ఉన్నాడు కనుక కొంత మానసికమైనటువంటి ఒత్తిడి ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నప్పటికీ కూడా మరి చక్కటి వాతావరణంలో ముందుకు పోయే అవకాశం మనకు కలుగుతుంది. అదేవిధంగా ఈ సంవత్సరము మరి రాజపూజ్య అవమానాలు ఏ విధంగా ఉండబోతూ ఉన్నాయంటే మరి రాజపూజ్య అవమానాలను చూసుకున్నట్లయితే మేషరాశి వారు ఈ సంవత్సరం ఆదాయం 2 అయితే వ్యయం 14. వీరు చాలా జాగ్రత్తలు వహించాల్సిన అవసరం ఉంటుంది. కాకపోతే 17 అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. 14 వ్యయం అంటే చాలా చూసి ఖర్చు పెట్టుకుంటే మంచిది అని మనకు సూచిస్తుంది. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. కానీ మేషరాశి వారికి ఈ సంవత్సరం శని 12వ స్థానంలోకి రావడం చేత కొంత ఇబ్బందులు ఉన్నప్పటికీ కొంత శని యొక్క ప్రభావం వల్ల కొంత అనుకూలం కూడా అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వృషభ రాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. మిథున రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. అదేవిధంగా కర్కాటక రాశి వారికి ఆదాయం 8, వ్యయం 2. సింహరాశి వారికి ఆదాయం 11, వ్యయం 11. కన్యా రాశి వారికి ఆదాయం 14, వ్యయం 2. అదేవిధంగా తులారాశి వారికి ఆదాయం 11, వ్యయం 5. వృశ్చిక రాశి వారికి ఆదాయం 2, వ్యయం 14. ధనుర్రాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. మకర రాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. కుంభరాశి వారికి ఆదాయం 8, వ్యయం 14. మీనరాశి వారికి ఆదాయం 5, వ్యయం 5. ఈ విధంగా గోచరిస్తూ ఉన్నాయి. ఇందులో భాగంగా మనం చూసుకోవాల్సినది ఏమైతే ఉంది అంటే ఒక 3 రాశులు మినహాయించి మిగతా రాశి వాళ్ళందరికీ కూడా కొంత ఇబ్బందులు కలిగే అవకాశం మనకు ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. కొంత ఎక్కువగా అతిగా వ్యాపారాలు చేయాలనే ఆలోచనలు చూసి వ్యాపారం అంటే మనకు అనుభవం ఉన్నటువంటి వ్యాపారం చేసుకుంటే మంచిదని నా సలహా. ఎక్కువ మోతాదులో ఎక్కువ మంది యువత ఈ సంవత్సరము వ్యాపారాలు చేయాలనే ఆలోచనలు ఎక్కువగా పెరిగే అవకాశం ఉంటుంది. విశ్వాసం పెరుగుతుంది, వాళ్ళ మీద వాళ్ళకు విశ్వాసం పెరిగి విశేషమైనటువంటి వ్యాపారాలు చేయాలి, ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు, ఉన్న ఉద్యోగాలు కూడా ఎలా ఉన్నాయో అనే ఆలోచనలతో వ్యాపారాలు చేయాలనే ఆలోచనలు ఎక్కువగా చేస్తూ డబ్బు సంపాదించాలి అనే విషయంలో వ్యాపారాల మీద ఎక్కువగా మక్కువ చూపే అవకాశం ఉంటుంది. కానీ నేను చెప్పేది ఏమిటంటే మరి వారికి దేని మీద అయితే అనుభవం ఉందో దాన్ని ఆధారంగా చేసుకొని వ్యాపారంలో ముందుకు పోతే మంచిదని నా అభిప్రాయం. భగవంతుని ఆశీస్సులు వాళ్లకు మంచిగా ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు రాజపూజ్య అవమానాలు ఎవరు ఎక్కువగా పూజిస్తారు అంటే ఎక్కువగా గౌరవిస్తారు, ఎవరు ఎక్కువగా అవమానించే అవకాశాలు ఉన్నాయి. మరి మనుషులతో వీరు వారి జీవితంలో
ప్రజలతో వారు ఏ విధంగా నడుచుకోవాలి అనే విషయాన్ని కూడా మరి జాగ్రత్తలు చెప్పడానికి ఇప్పుడు మనం వారి పాలలు కూడా వారికి ఏ విధంగా ఉందో కూడా చూసుకుందాం. ఇకపోతే మేషరాశి వారికి రాజపూజ్యం 5 అయితే అవమానం 7, వృషభ రాశి వారికి రాజపూజ్యం 1 అయితే అవమానం 3, మిథున రాశి వారికి రాజపూజ్యం 4 అయితే అవమానం 3, కర్కాటక రాశి వారికి రాజపూజ్యం 7 అయితే అవమానం 3, సింహరాశి వారికి రాజపూజ్యం 3 అయితే అవమానం 6, కన్యారాశి వారికి రాజపూజ్యం 6 అయితే అవమానం 6, తులారాశి వారికి రాజపూజ్యం 2 అయితే అవమానం 2, వృశ్చిక రాశి వారికి రాజపూజ్యం 5 అయితే అవమానం 2, ధనుర్రాశి వారికి రాజపూజ్యం 1 అయితే అవమానం 5, మకర రాశి వారికి రాజపూజ్యం 4 అయితే అవమానం 5, కుంభరాశి వారికి రాజపూజ్యం 7 అయితే అవమానం 5, మీనరాశి వారికి రాజపూజ్యం 3 అయితే అవమానం 1గా కనబడుతుంది. అంటే దీన్ని బట్టి ఈ సంవత్సరము విశ్వావసునామ సంవత్సరంలో తక్కువగా అంటే గాలులు ఎక్కువగా ఉంటాయి. విశ్వావసు అంటే గాలి అని కూడా, వాయువు అని కూడా అర్థం వస్తుంది. కాబట్టి ఎక్కువగా వేడిగాలులు, సూర్యుడు అధిపతి కనుక వేడిగాలులు ఎక్కువగా, మేఘాధిపతి కూడా సూర్యుడే కనుక వేడిగాలులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో అతివృష్టి ఉంటుంది, కొన్ని ప్రాంతాల్లో అనావృష్టి ఉంటుంది. ధరల విషయాల్లో కొంచెం హెచ్చుతగ్గులు ఎక్కువగా ఉంటాయి. మనకు ఈ రైతాంగ విషయంలో కూడా ఎర్రటి ధాన్యాలు ఎక్కువగా పండే అవకాశం ఉంటుంది. ఈ ధరల విషయానికి వచ్చేసరికి హెచ్చుతగ్గులు బాగా ఉంటాయి. కొంత సామాన్యునికి కొంత ఇబ్బంది కలిగే అవకాశమే ఎక్కువగా కనబడుతుంది. కానీ జాగ్రత్తలు వహించి మనీ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే, ముందు చూపుతో మనం ఎక్కువగా ధనాన్ని వృధా చేయకుండా ఆచిచూచి వ్యవహరిస్తే మరి చక్కటి ఫలితాలు ఉంటాయి ఈ సంవత్సరము. ఇవి రాజపూజ్య అవమానాలు. అదేవిధంగా నక్షత్రాల వారిగా మరి 12 మాసాలకు 12 నెలలకు ఈ నక్షత్రాల వారిగా ఎవరికి ఏ మాసంలో జాగ్రత్తగా ఉండాలి, ఏ మాసంలో వారు అనుకున్న పనులు ముందుకు సాగుతాయో కూడా చూసుకోవచ్చు. మరి అశ్విని నక్షత్రం వారు కొంత ఈ సంవత్సరం జాగ్రత్తగా తొందరపాటు పనులు చేయకుండా, వారికి తొందరగా అన్ని పనులు అయిపోవాలి అనే ఆలోచన లేకుండా నిదానంగా మరి వారు ముందుకు సాగితే మంచిది. భరణి నక్షత్రం వారికి మొదటి 4 మాసాలు చక్కగా ఉంటుంది. తర్వాత 4 మాసాలు కొంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. తర్వాత 4 మాసాలు సామాన్యంగా ఉంటుంది. మరి కృత్తికా నక్షత్రం వారు, రోహిణి నక్షత్రం వారు ఈ సంవత్సరం కొంత జాగ్రత్తలు వహించడం, ఎక్కువగా మగవాళ్ళైతే పిల్లలైతే ఎక్కువగా స్పీడ్గా డ్రైవింగ్ చేయకపోతే మంచిది. ఒంటరిగా తిరగడం కూడా వారికి మంచిది కాదు. అదేవిధంగా మృగశిర నక్షత్రం వారికి ఈ సంవత్సరం చక్కని ఫలితాలు కనబడుతూ ఉన్నాయి. ఆర్ద్ర నక్షత్రం వారికి సామాన్యంగా ఉంది. మరి పునర్వసు నక్షత్రం వారికి మొదటి 4 మాసాలు, చివరి 4 మాసాలు చాలా చక్కగా ఉన్నప్పటికీ మధ్యలో ఉన్నటువంటి 4 మాసాలు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. పునర్వసు నక్షత్రం వారు మొదటి 4 మాసాలు, చివరి 4 మాసాలు చక్కగా ఉంది. అదేవిధంగా పుష్యమి నక్షత్రం వారికి కూడా ఈ సంవత్సరం కొంత ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. ఆశ్లేష నక్షత్రం వారు కూడా జాగ్రత్తలు వహిస్తే మంచిది. మఖా నక్షత్రం వారికి మొదటి 4 మాసాలు చక్కగా ఉంటుంది, తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరి పుబ్బా నక్షత్రం, ఉత్తరా నక్షత్రం వారికి సామాన్యమైనటువంటి రీతిలో ఫలితాలు ఉంటాయి. హస్తా నక్షత్రం, చిత్తా నక్షత్రం వారు కూడా కొంత జాగ్రత్తలు వహించే అవకాశం ఉన్నది. మరి హస్తా నక్షత్రం వారికి మొదటి 4 మాసాలు ఏ పని చేసినా మంచి ఫలితాలు ఉంటాయి, తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. స్వాతి నక్షత్రం వారికి చక్కగా ఉంది ఈ సంవత్సరము. విశాఖ నక్షత్రం వారు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము. అదేవిధంగా అనురాధ నక్షత్రం వారికి సామాన్యమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. జ్యేష్ఠ నక్షత్రం వారికి ముందు 4 మాసాలు చక్కగా ఉన్నప్పటికీ తర్వాత 8 మాసాలు సామాన్యంగా ఉంటుంది. మరి మూలా నక్షత్రం వారు, పూర్వాషాఢ నక్షత్రం వారు ఈ సంవత్సరం చాలా జాగ్రత్తలు వహించడం అవసరం. తొందరగా మూలా నక్షత్రం వారు తమకు తాము ఎక్కువగా నాకు ఈ పని అవ్వట్లేదు, ఆ పని అవ్వట్లేదు అని డిప్రెషన్కి పోయే అవకాశాలు ఎక్కువగా కనబడతాయి కనుక వారు జాగ్రత్తలు వహిస్తే చాలా విశేషము. మరి అప్పులు ఇవ్వకపోతే వాళ్ళకి ఇంకా మంచిది.
ఎవరికి అప్పులు ఇచ్చినా ఇబ్బందే, తీసుకున్నా ఇబ్బందే. కాబట్టి ఈ రెండు కూడా మూలా నక్షత్రం వారికి ఈ సంవత్సరం పనికిరాదు కనుక చూసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఉత్తరాషాఢ నక్షత్రం వారికి మొదటి 4 మాసాలు అద్భుతంగా ఉంది, దాని తర్వాత సామాన్యంగా ఉంటుంది. శ్రవణ నక్షత్రం వారు, ధనిష్ట నక్షత్రం వారు మొదటి 4 మాసాలు చక్కగా ఉన్నప్పటికీ తర్వాత కొంత ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. మరి ధనిష్ట నక్షత్రం వారు మొదటి 4 మాసాలు చక్కగా ఉన్నప్పటికీ తర్వాత సామాన్యంగా ఉంది. శతభిష నక్షత్రం వారు, పూర్వభాద్ర నక్షత్రం వారు, మరి రేవతి నక్షత్రం వారు కొంత జాగ్రత్తలు వహించాలి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి మాత్రం ఈ సంవత్సరం చాలా చక్కటి ఫలితాలు ఉంటాయి. ఇవి మరి కందాయ ఫలములు అంటారు వీటి ఆధారంగా చేసుకొని మరి ఈ 12 మాసాలు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి అనే విషయాన్ని మనకు ఇది సూచిస్తుంది. మరి ఈ సంవత్సరం ముఖ్యమైనది, మనము ఈ సంక్రాంతి పురుషుని ప్రవేశము అవన్నీ కూడా రైతులకు సంబంధించి, ధరలకు సంబంధించి ఇవన్నీ కూడా చూసుకుంటే చాలా విశేషమైనటువంటి, చూసుకొని ముందుకు పోతే ఏ ధాన్యం ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఎర్రటి ధాన్యాలు ఎక్కువగా, మరి గోధుమలు ఎక్కువగా పండించే, బియ్యం ఎక్కువగా పండిస్తే కొంచెం మంచి ఫలితాలు ఉంటాయి. ఈ విధంగా చూసుకుంటే మరి కాలపురుషుడు ఏ విధంగా వస్తున్నాడు, సంక్రాంతి పురుషుడు ఏ విధంగా వస్తున్నాడు అనేది చూసుకున్నట్లయితే ఈ సంక్రాంతి పురుషుడి ఆగమన విధానం ఏ విధంగా ఉందంటే, మందాకిని అను నామధేయంతో కుంకుమతో స్నానము చేసి కుంకుమ గంధమును ఎర్రటి లేపనం చేసుకొని మరి చిత్రవస్త్రముతో, విచిత్రమైనటువంటి వస్త్రం, రంగురంగుల వస్త్రాలను ధరించి పగడ పుష్పమాలను మెడలో వేసుకొని, అది కూడా ఎరుపే, మెడలో వేసుకొని మరి వెండి అంటే రజితం దాంట్లో భక్షములను వేసుకొని రాగి పాత్రలో భోజనం చేస్తూ మామిడి పండ్లు తింటూ వరాహ వాహనం మీద సంక్రాంతి పురుషుని ఆగమనం ఉంది. దీనివల్ల వచ్చే ఫలితాలు ఏమిటి అంటే, ఈ పసుపు వస్త్రాలు ధరించడం ఈ ఆగమనానికి మరి యుద్ధ వాతావరణాన్ని మనకు సూచిస్తుంది. ఈ పసుపు వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవి యుద్ధ వాతావరణాన్ని అయితే సంక్రాంతి పురుషుని ప్రవేశము వలన స్త్రీ నాశము అనేది, అంటే స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి ఈ సంవత్సరము అనే విషయాన్ని తెలియజేస్తుంది. కొన్ని ప్రాంతాల్లో దొంగతనాలు ఎక్కువగా జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, మరి స్త్రీలను ఇబ్బంది పెట్టే అవకాశం ఎక్కువగా ఉంటుంది కనుక వారు చాలా జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. మరి ఈ పీతము అనే ఏదైతే ఉందో దాన్ని ఛత్రిగా తీసుకొని వస్తున్నాడు, ఛత్రిగా వేసుకొని దానివల్ల మరి పందివాహనంపై మరి వస్తున్నాడు కనుక రాజపీడ ఏర్పడే అవకాశం కూడా మనకు ఈ సంవత్సరం ఉంటుంది కనుక జాగ్రత్తలు వహించాలి. ఈ సంవత్సరము స్త్రీలు జాగ్రత్త వహించడం, వ్యాపారస్తులు మరి కొన్ని ప్రాంతాల్లో మంచి ఫలితాలు ఉన్నప్పటికీ కొన్ని ప్రాంతాల్లో సరిగా ఉండదు కనుక జాగ్రత్తలు వహించడం చాలా మంచిది. అదేవిధంగా ఈ సంవత్సరం గ్రహణాల విషయానికి వస్తే చంద్రగ్రహణం 2 సార్లు వస్తుంది. ఒకటి 7-9 సెప్టెంబర్ 7వ తారీఖు 2025 భాద్రపద శుద్ధ పౌర్ణమి ఆదివారం రోజున మరి చంద్రగ్రహణం సంభవిస్తుంది. అది రాత్రి 9:57 ప్రారంభమై మరి రాత్రి 1:25 వరకు కూడా మనకు చంద్రగ్రహణం సంభవిస్తుంది. అదేవిధంగా 3 అంటే మార్చి 3వ తారీఖు 2026 ఫాల్గుణ మాసము శుద్ధ పౌర్ణమి మంగళవారం రోజున తిరిగి చంద్రగ్రహణం మనకు సంభవిస్తుంది. అది మధ్యాహ్నం 3:20 ప్రారంభమై సాయంత్రం 6:47 వరకు కూడా ఈ చంద్రగ్రహణం ఉంటుంది. ఆ కాలంలో మరి గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండడం చాలా అవసరము కనుక గమనించాలి. అదేవిధంగా ముహూర్తాలు ఏ విధంగా ఉన్నాయి అంటే, ఈ సంవత్సరము చైత్ర వైశాఖ మాసంలో ముహూర్తాలు ఉన్నాయి. మరి జ్యేష్ఠమాసం సగం నుంచి ముహూర్తాలు ఉండవు, మళ్ళీ శ్రావణ మాసంలో ముహూర్తాలు ఉంటాయి. శ్రావణంలో ముహూర్తాలు ఉంటే మళ్ళీ ఆశ్వీజము, కార్తీకము, మార్గశిర మాసాల్లో ముహూర్తాలు ఉంటాయి. ఆ తర్వాత ముహూర్తాలు లేవు. మాఘమాసంలో ముహూర్తాలు లేవు కనుక
మాఘమాసంలో వివాహాలు ఎక్కువగా జరిగే అవకాశం ఉంది కనుక మాఘమాసంలో ముహూర్తాలు లేవు. ఈ సంవత్సరం గమనించి మళ్ళీ ఫాల్గుణ మాసంలో ముహూర్తాలు మనకు ఉంటాయి కనుక అందరూ కూడా అవి చూసుకొని మరి ముహూర్తాలు పెట్టుకొని మరి శుభకార్యాలు చేసుకోవాల్సిందిగా తెలియజేస్తూ, ఏది ఏమైనప్పటికీ మనిషి భగవంతుణ్ణి నమ్ముకుంటే అన్నిట్లో విజయాన్ని సాధించవచ్చు. ఎవరికి వారు భగవత్ చైతన్యం ఏదైతే ఉందో దాన్ని మనము ధ్యానము ద్వారానో జపము ద్వారానో మరి పూజ ద్వారానో ఏ విధంగానైనా మనం అవలోకనం చేసుకోగలిగితే భగవత్ ఆశీర్వాదంతో ఎవరికి వారు స్థైర్యాన్ని ధైర్యాన్ని తెచ్చుకొని జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాలను చక్కగా ఎదుర్కొంటూ ముందుకు సాగితే చాలా మంచి ఫలితాలు ఉంటాయి కనుక ప్రతి ఒక్కరూ కూడా మరి ఇది కేవలం పంచాంగము తెలియజేసే దాన్ని ఆధారంగా చేసుకొని ముందుకు నడిస్తే మంచి ఫలితాలు ఉంటాయి కనుక అందరూ గమనించి మరి ఇది ఒక గైడ్ లాగా స్వీకరించి ఇదే సంపూర్ణం అని అనుకోకుండా తమ జీవితాల్లో తమకు తాము ఏ విధంగా ఉండాలి అనే ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకొని భగవత్ ఆశీర్వాదముతో ముందుకు వెళ్ళాలని తెలియజేస్తూ ఆ భద్రకాళి అమ్మవారు శ్వేతార్క గణపతి స్వామివారి సంపూర్ణ అనుగ్రహం మీ అందరికీ కూడా ఉండాలని తెలియజేస్తూ మరి ఈ యొక్క విశ్వావసు నామ సంవత్సరం అందరికీ మంచి ఫలితాలు ఇవ్వాలని కోరుతూ అందరూ ఎదగాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి. ధన్యవాదములండి. మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి పంచాంగం గురించి అలానే 12 రాసుల వారికి ఎలా ఉండబోతుందో చెప్పినందుకు ధన్యవాదములు. విన్నారు కదా ద్వాదశ రాసుల వారికి ఎలా ఉంది ఈ సంవత్సరం అనేది. అలానే మహిళలు అలానే కొంతమంది ఎవరైతే రాసుల వారు ఉన్నారో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. బిజినెస్ చేసేవాళ్ళు రుణాలు ఎక్కువగా తీసుకోకుండా ఇవ్వకుండా ఉంటే మంచిదని కూడా చెప్పడం జరిగింది. ఇలాంటి మరిన్ని వార్తలు మీ ముందుకు తీసుకొస్తుంది మీ RN TV. కీప్ వాచింగ్.